హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందిని. ఈరోజైతే నేను స్వీట్ కార్న్ తోటైతే 3 రకాల స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి చాలా సింపుల్గా అలాగే ఈజీ ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఈ స్నాక్స్ అయితే. అలాగే స్వీట్ కార్న్ ఒక్కటి ఉంటే చాలండి, మనం ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హెల్దీ కూడా ఇవి. అలాగే మన పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల మనమైతే ఈ స్వీట్ కార్న్ అయితే టకటక రెడీ చేయొచ్చండి. అవి ఎలా చేయాలి, నేను ఎలా చేశాను సింపుల్గా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా వీటి కోసం అయితే నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి గింజలను అయితే ఒలుచుకోవాలి. వీటి పొట్టు అలాగే జుట్టు ఉంటుంది కదా, వీటిని మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వీటిని అయితే ఒలుచుకోవాలి. మనము ఒలిచేటప్పుడు చాక్ తోటైనా సరే ఒక లైన్ తీసేసి ఫాస్ట్గా ఒలిచేయచ్చు. లేదు అనుకుంటే ఇలా ఫస్ట్ ఒక లైను మొత్తం కూడా ఒలుచుకొని చేతితోటైనా సరే ఫాస్ట్గా ఒలిచేయచ్చు. ఇవి మనం టీవీ చూస్తూ ఉండగా కూడా ఒలుచుకొని పక్కకు ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకొని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఖాళీగా ఉన్నప్పుడు ఈ స్వీట్ కార్న్ ఒలుచుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒలిచిన ఈ స్వీట్ కార్న్ అయితే మనం పక్కకు ఉంచేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒలుచుకున్న స్వీట్ కార్న్ మొత్తం కూడా వేసుకోండి. ఇలా ఇప్పుడు వీటిలో స్వీట్ కార్న్ కూడా వేసేసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత ఫుల్గా కాకుండా ఇలా కొంచెం హాఫ్గా పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు స్వీట్ కార్న్ అయితే ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కార్న్ ఉడికిందా లేదా అనేసి ఒక ఇతుని తీసుకొని తిని చూడండి. కార్న్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ని మొత్తం కూడా తీసేయాలి. కాబట్టి స్వీట్ కార్న్ అయితే వాటర్లో నుంచి తీసేసుకుందాం. స్వీట్ కార్న్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి వేసుకొని పిల్లలు కారం తినని వాళ్ళైతే కేవలం సాల్ట్ అలాగే కొంచెం బటరు, మనం సాల్ట్ వేసే ఇస్తాము, సాల్ట్లో కొంచెం బటర్ని కూడా వేయటం వల్ల ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. అందువలన కారం తినని పిల్లలకైతే సాల్ట్ అలాగే కొంచెం బటర్ని కూడా వేసి బాగా దీనిని కలిపేసి పిల్లలకి ఒక బౌల్లో వేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా టేస్టీగా తినేస్తారు. కాబట్టి మసాలా తినని పిల్లలకి కేవలం సాల్ట్ ఒక్కటే కాకుండా ఇలా బటర్ని కూడా యాడ్ చేసి ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ తింటారు. కాబట్టి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మసాలా తినే పిల్లల కోసం అయితే ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లోకి వేడిగా ఉన్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది ఖచ్చితంగా వేడి ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం అలాగే చిటికెడు ధనియాల పొడిని కూడా వేసుకొని కొంచెం దీంట్లోకి బటర్ని వేసుకొని ఇది కూడా మొత్తం బాగా కలుపుకోండి. మొత్తం స్వీట్ కార్న్కి అయితే మంచిగా మసాలా అంతా పట్టాలి కాబట్టి ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకున్నామంటే మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ కారానికి బదులు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను అయితే ఇక్కడ కారమే యాడ్ చేశాను. చాలా సింపుల్ అండి. కేవలం స్వీట్ కార్న్ని ఉడకబెట్టేసుకొని సాల్ట్ అలాగే కారం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం బటర్ని వేసుకున్నామంటే సరిపోతుంది. మీకు కావాలంటే చిటికెడు మసాలా అంటే గరం మసాలా ఉంటుంది కదా అది, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని అలాగే కొంచెం లెమన్ కూడా పిండుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మసాలా కార్న్ కూడా రెడీ అయిపోయింది. అలాగే ఫైనల్గా క్రిస్పీ కార్న్ కోసం అనేసి కార్న్ని ఉడకబెట్టిన తర్వాత వీటిని అయితే
వాటర్ తీసేసి అలాగే కూల్ వాటర్ని అయితే ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి 1 స్పూన్ మైదాపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవరు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకోండి, మంచిగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా కార్న్కి అయితే బాగా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా మసాలా అంతా కలిపిన తర్వాత మనం ఇది కలిపే లోపలనే పక్కన స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని కూడా పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యే లోపల మనం మసాలా కార్న్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకున్నామంటే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కార్న్ మొత్తం కూడా వేసుకొని గంటెతోటి ఇలా అనుకుంటూ దీన్ని మొత్తం కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ కార్న్ కూడా చాలా ఈజీ అండి. కేవలం కార్న్ ఉడకబెట్టేసి మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీ కార్న్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇది మంచిగా ఒక 5 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుంచి మొత్తం కూడా కార్న్ తీసేసి ఆయిల్ మొత్తం పోనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా పోయిన తర్వాత దీనిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకున్నామంటే క్రిస్పీ కార్న్ అన్నది కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, క్రిస్పీ కార్న్ కూడా రెడీ అయిపోయింది. కేవలం 5 నిమిషాల్లో. మనం ఏది చేసుకోవాలన్నా సరే మార్కెట్ నుంచి తెచ్చుకున్న స్వీట్ కార్న్ని అప్పుడే ఉడుచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకొని ఏ స్నాక్స్ కావాలంటే వాటిని టక్కున రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ స్నాక్స్ అయితే ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో, అలాగే అంతే హెల్దీ, అలాగే అంతే టేస్ట్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అయితే వీటిని ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్ ఎక్కువగా దొరుకుతున్నాయి. అంతకుముందు అంటే మా చిన్నప్పుడు మా ఊర్లో ఇప్పటికీ కూడా నాటుకంకులు దొరుకుతాయండి. అవి కనుక రవ్వల మీద కాల్చుకొని తింటే ఇంకా సూపర్ ఉంటాయి. కాకపోతే అవి ఇక్కడ దొరకవు కాబట్టి మనకి స్వీట్ కార్నే ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి స్వీట్ కార్న్తో ఇలా చేసుకున్నామంటే వీటిని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. కాబట్టి ఈ కార్న్ తోటైతే చాలా అంటే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేయొచ్చు. గారెలు, బూరెలు, ఇలా స్నాక్స్ అన్నీ కూడా చేయొచ్చండి. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటిని అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.